విక్రమార్క భేతాళ కథలు ఎపిసోడ్ 3 పెండ్లి అయి నెల రోజులు కావచ్చుచున్నది. విషయలోలుడనే దేవికిచ్చిన మాట మరచిపోయాను. ఎంత అపచారం జరిగింది అని మనస్సులో తలంచి వీరధవళుని జూచి, బావా, ఇక్కడనే ఉండుము, దేవిని దర్శించి వత్తును అని పలికి గుడిలోనికి వెళ్ళెను. వీరధవళుడు అక్కడనే ఆతనిరాకకు ఎదురుచూడసాగెను. అరగంట కాలమూ గడచినది. కాని సత్యవ్రతుడు గుడిలోపల నుండి తిరిగరాలేదు. అందువలన వీరధవళుడు బావ ఇంతసేపు ఏమి చేయుచున్నాడు అని తలంచుచు తానుకూడా ఆలయంలోనికి వెళ్లాడు. గుడిలోనికి పోయిన వీరధవళుడు అక్కడి దృశ్యమునుగాంచి నిర్హాంతపోయినాడు. దేవి విగ్రహం ముందు సత్యవ్రతుడు శిరస్సు ఖండించుకుని పడియున్నాడు. నెత్తురు కాల్వగట్టి పారుతూ ఉంది. అయ్యో, ఇదేమీ గ్రహచారము! ఎందుకే ఇతడు తన శిరస్సును దేవికి కానుక ఇచ్చెను? ఈతని మరణం గురించి ఇంటిలో ఎలా చెప్పగలను? చెప్పినవారు నమ్ముదురా? చెల్లెలి వైధవ్యము చూస్తూ నేను జీవించగలనా? ఛీ! ఇంతకన్న మరణించుట మేలుగదా అని నిశ్చయించుకుని వీరధవళుడు దేవి ముందు గల ఖడ్గముతో శిరస్సు ఖండించుకొనెను. ఈ సంగతి తెల్లవారు నప్పటికీ అందరికీ తెలిసింది. సుశీల, ఆమె తల్లిదండ్రులు, బంధువులు వచ్చారు. చూచి ఘోడు ధోడున దుంహకించసాగారు. పతిలేని సతికి ఇంకెక్కడి గతి యని సుశీలగూడ మరణించుటకే కత్తి నెత్తెను. అంత దేవి విగ్రహము నుండి, బాలా, తొందర పడకము, నీ సాధ్వీ గుణమునకు మెచ్చితిని. నీ పతిని, నీ అన్నను నేను బ్రతికింతును. వినుము, నా విగ్రహం ముందుగల కలసంలోని జలమును వారిపై చల్లుము అను మాటలు వినబడెను. సుశీల వెంటనే దేవికి నమస్కరించి తెగపడియున్న శిరస్సులను దగ్గరకు చేర్చి దేవి ఆనతి చొప్పున జలమును జల్లెను. సత్యవ్రతుడు, వీరధవళుడు నిద్ర నుండి లేచినట్లు లేచిరి. అందరూ ఆనందంతో ఇంటికి వెళ్ళిపోయరి. ఈ విధంగా కథ చెప్పిన భేతాళుడు, మహారాజా, కథ మిటివిగదా, ఇందులో ఎవరు చేసిన త్యాగం గొప్పది అని ప్రశ్నించాడు. విక్రమార్కుడు ఆలోచించి, భేతాళా, సత్యవ్రతుడు తన వాగ్దానం నిలుపుకొన్నాడు. సుశీల పతిలేని బ్రతుకెందుకు అని మరణించుటకు పూనుకొన్నది. కాని వీరధవళుడు చేసిన త్యాగం చాలా విలువగలది. త్యాగమునకు వన్నె తెచ్చినది ఆతని సుగుణము అని జవాబునిచ్చాడు. వెంటనే భేతాళుడు నియమభంగ మగుటచే తుర్రున ఎగరి మరల చెట్టునకు అంటుకున్నాడు. విక్రమార్కుడు విసుగుచెండలేదు. మరల భేతాళుని బంధించి తెచ్చుటకే చెట్టుదిక్కును బయలుదేరాడు. ప్రతాపసేనుని కథ. వీర విక్రమ ప్రతాపవంతుడైన విక్రమార్క భూపాలుడు తిరిగి భేతాళుని బంధించి ఆశ్రమానికి బయలుదేరాడు. కాని భేతాళుడు మరల ఆతని పరీక్షింపగోరి ఇట్లా అన్నాడు. విజ్ఞాననిధివైన విక్రమార్క భూపాలా, నీ రాకవలన నా యనుమానంలన్నీయూ తీరుచున్నవి. మరొక్క సందేహం వివరింతును. దానిని విని నా సందేహంను దీర్పుము అని మరొక్క కథ చెప్పసాగెను. పూర్వకాలంలో మగధ భూపాలునికి ఒక అంగరక్షకుడు ఉండేవాడు. అతని పేరు ప్రతాపసేనుడు. పేరునకు తగిన ప్రతాపం గలవాడు. అంతకు మించిన స్వామిభక్తి గలవాడు. ఒకనాటి రాత్రి ప్రతాపసేనుడు ప్రభుకొలువు నుండి తన గృహంనకు బయలుదేరాడు. అప్పటికి అర్ధరాత్రి అయింది. చీకట్లు నలుమూలలా దట్టంగా అల్లుకొన్నాయి. అట్టి చీకటిలో ధీరుడైన ప్రతాపసేనుడు ఇంటికి ఒంటరిగా వస్తున్నాడు. ఆ సమయంలో ఒక స్త్రీ రత్నం దుంహకించుచు పోవుచున్నట్లు అతనికి గోచరించినది. ఆమె దుంహక కారణం తెలిసికొనుటకే ప్రతాపుడు ఆమెను వెంబడించెను. కాని తాను ఎంత త్వరగా నడచిననూ ఆమెను కలిసికోలేకపోయాడు. కొంతసేపటికి ఆ స్త్రీ రత్నం ఊరిచివరనున్న దుర్గాలయంలోనికి ప్రవేశించింది. ప్రతాపుడును లోనికి ప్రవేశించెను. ఆ స్త్రీ కొరకు లోపల పెదకెను. కాని ఆమె కనిపించలేదు. అందువలన ఆ స్త్రీమూర్తి దుర్గా దేవియే అయి ఉండవచ్చునని ప్రతాపసేనుడు తలంచి, అమ్మా, నీవు ఈ నగర సంరక్షకురాలవు. తల్లి, నీకు వచ్చిన ఆసదయేమి? దయ్యుంచి తెలియజేయుమమ్మా అని వేడుకొన్నాడు. అప్పుడు దేవి విగ్రహం నుండి ఇట్లు వినబడెను. ప్రతాపా, నాకు ఏ ఆపదయు రాలేదు. మీ మహారాజునకే రేపటితో ఆయువు తీరుచున్నది. అతని అకాల మరణంనకే దుఃఖించుచున్నాను అని. ప్రతాపుడు చేతులు జోడించి, అమ్మా, ఆ యకాలమరణం నుండి ప్రభువును రక్షించు మార్గమున్న తెలియజేయుము. నా ప్రాణములనిచ్చి యైన మహారాజును కాపాడుకొందును అని పలికెను. మార్గమున్నది,
వినుము. స్వామిభక్తిగలవాడు తన కుమారుని నగర దేవతనగు నాకు బలి ఇచ్చిన మహారాజునకు గండం తప్పును అనెను దుర్గాదేవి. ప్రతాపసేనుని రాజభక్తి. ప్రతాపుడు చాలా ఆనందించెను. అతనికి 12 కుమారుడు ఉండెను. అతనిని బలిచేసి ప్రభువును రక్షించుకొనవలెనని నిశ్చయించుకుని వెంటనే గృహంనకు వెళ్ళెను. ప్రతాపని భార్యకూడా పతిగుణములకు తీసిపోవునది కాదు. ప్రతాపుడు గుడినుండి వచ్చి తన గృహంలోనికి పోవుట నగర పాలకులగు గూజచారులు గమనించిరి. గృహంనకుగల కిటికీల నుండి చూచిరి. లోపల ప్రతాపుడు భార్యతో గుసగుసలాచడం. మధ్య మధ్య మహారాజు శబ్దం రావడం వల్ల వారికి అనుమానం కలిగింది. వారిలో ఒకడు మహారాజునకు ఆ విషయం తెలుపుటకు వెళ్ళాడు. ఇంకొకడు ముందు ఏమి జరుగునో చూచుటకు ఆ ప్రాంతమందే దాగుకొనియున్నాడు. లోనికిపోయిన ప్రతాపుడు జరిగిన సంగతి అంతియు భార్యకు తెలియజేశాడు. ఇప్పుడు మనం ప్రభువును రక్షించుకోవాలి. మన పుత్రునికంటే దేశమునకు మహారాజు ముఖ్యము. కావున మన పుత్రుని దేవికి కానుకగా ఇద్దాము. ప్రభువును కాపాడుకుందాము అని పలికెను. భర్త మాటలకు ఆమె మనస్సులో కుమారునికే బాధపడెను. కాని ఆ బాధ పైకి కనబడనీయక, అంతకంటే మనకు కావలసినదేమున్నది? అట్లే చేయుదము. రాజు బాగుండిన రాజ్యం బాగుపడును అని సమ్మతించెను. ప్రతాపుడు ఆమె మాటలకు మిక్కిలి ఆనందించెను. ఆ దంపతులు వెంటనే నిద్రపోవుచున్న కుమారుని లేపి తమ నిర్ణయంను తెలియజేసిరి. కుమారుడు కూడా ఆనందంతో అంగీకరించెను. మనము ఎవరి ఉప్పు తిని జీవించుచున్నామో అట్టివారి కొరకు, అందుకు జగన్మాతయగు దుర్గాదేవికి నా శరీరం నిచ్చుట ఎంత అదృష్టము అని పుత్రుడు నిర్మల మనసుతో తన సమ్మతి తెలియజేశాడు. ప్రతాపుడు ఆనందంతో అప్పుడే కుమారుని వెంటబెట్టుకుని దుర్గాలయమునకు బయలుదేరినాడు. వారి వెంట ప్రతాపుని భార్యయు నుండెను. వీరు బయలుదేరిన 2 నిమిషములకే మహారాజు కూడా అక్కడకు వచ్చెను. అక్కడ ఉన్న గూజచారి, మహారాజా, ప్రతాపసేనుడు ఇప్పుడే తన భార్య పుత్రులతో ఇటు వెళ్ళినాడు అని తెలియజేశాడు. మహారాజు వెంటనే ప్రతాపసేనుడు వెళ్లిన మార్గమున బయలుదేరెను. ప్రతాపసేనుడు తిన్నగా భార్యపుత్రులతో దుర్గాలయంనకు వెళ్ళాడు. మహారాజు కూడా ఆలయమున ప్రవేశించి వారేమి చేయుదురో చూచుటకే రహస్యంగా పొంచుండి వీక్షింపసాగాడు. ప్రతాపసేనుడు దేవిని పూజించి పుత్రునికి తిలకం, బొట్టు పెట్టి, అమ్మా, ఈ బాలుడు నా పుత్రుడు. దీనిని మనస్ఫూర్తిగా నీకు సమర్పించుచుంటిని. వీనిని స్వీకరించి మా ప్రభువును అకాల మరణం నుండి తప్పింపుము. ఆతని వంశం నుద్దరింపుము అని పలుకుచు ఖడ్గముతో కుమారుని మెడ ఖండించెను. పుత్రుని మరణం కండ్లారజుచిన తల్లి హృదయం ఆ దారుణ దృశ్యానికి తట్టుకోలేకపోయింది. వెంటనే భర్త చేతిలో నున్న ఖడ్గంను తీసుకుని పొడుచుకుని మరణించినది. ప్రతాపునికి భార్యమరణంతో జీవితముమీద విరక్తి పుట్టినది. అమ్మా, మా జీవితము లేమైనను ప్రభువును కాపాడుము. నీ మాటను నిలబెట్టుకొమ్ము అని పల్కుచు తానుకూడా కేజారుతో పొడుచుకుని మరణించెను. క్షణాలమీద వారు మువ్వురూ దేవికి బలైపోయరి. మహారాజు ఆ దృశ్యమంతయు తిలకించి, ఆహా, స్వామిభక్తిపరుడగు ప్రతాపుని వంటివాడు నాకిక లభ్యమగునా? నాకే త్యాగము చేసిన ఈ మహావీరుని రుణము నేనెట్లు తీర్చుకొందును? ఇట్టి ప్రభుభక్తి పరాయణుని విడిచి జీవించుటకంటే హీనం ఇంకొకటుందా అని తలంచుచు తానుకూడా మరణించుటకే కత్తినెత్తెను. అంత దుర్గాదేవి ప్రత్యక్షమై, మహారాజా, తొందరపడకు. మీ ఎరువురికి బండారుల పైగల భక్తి విశ్వాసములగమనించుటకు నేనీ నాటకమాడాను. నా పరీక్షలో మీరిరువురూ విజయం పొందినారు అని పలుకుచు ప్రతాపుని, ఆతని భార్యను కుమారుని బ్రతికించి వారికి పెక్కు నరములిచ్చి పంపివేసినది. భేతాళుడిట్లు కథ చెప్పి, విక్రమార్క భూపాలా, వింటివి గదా కథ? ఇందు త్యాగమూర్తి ఎవరు అని ప్రశ్నించెను. విక్రమార్కుడు ఆలోచించి, భేతాళా, ప్రతాపసేనుడు తన ప్రభు సురక్షణకే పూనుకొన్నాడు. భార్యాపుత్రుల మరణముతో విరక్తి చెంది మరణించాడు. భార్యపుత్రుని మరణము భరింపలేక మరణించినది. పుత్రుడు తల్లిదండ్రుల మాటతీసి వేయలేక బలియైనాడు. కాని మహారాజు తనకే త్యాగము చేసిన ప్రతాపుని కుటుంబమును గమనించి నిజమైన త్యాగము చేసినాడు. కావున మహారాజునే త్యాగమూర్తి అని చెప్పాలి అని బదులు పలికాడు. నియమభంగమైంది. భేతాళుడు విక్రమార్కుని పట్టునుండి ఎగరి చెట్టుపైకి చేరుకున్నాడు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.
మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.